వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం మినపప్పుతో అప్పడాలు తయారు చేసే విధానం చూద్దాం. ఇలా వేయించుకున్న అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయండి. మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మినప్పిండి అప్పడాలకి 1 కేజీ మినప్పిండి ఆడించుకుని మిల్లి పెట్టించుకున్న మినప్పిండి, సోడా కొద్దిగా, నువ్వులు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను కొద్దిగా నువ్వులు తీసుకున్నాను. మినప్పిండి, సోడా కొద్దిగా, సరిపోయినన్ని నువ్వులు, ఉప్పు తగినంత, ఇంగువ 1 స్పూను, మిర్చి కారం సరిపోయినంత, అంటే పొడి కారం. ఇది వాటర్ కలుపుకోవడానికి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. ముందు వేసి బాగా కలుపుకోవాలి. 1 స్పూను సోడా కూడా వేసుకోవాలి. ఇంగు వేసుకోవాలి 1 స్పూను. పిండిలో మొత్తం అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సరిపోయినంత కారం, ఎక్కువ తింటే మరి కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సరిపోయినంత కారం, ఉప్పు, నీళ్ళు వేసుకున్నాం. ఉప్పు ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. చాలా పెద్ద మళ్ళీ వేసుకోవచ్చు. అవును, చక్కెర. అవును, చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. మేము గడ్డ ఉప్పు అండి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి గట్టిగా. ఒక గ్లాస్ వాటర్ అయిపోయింది, మరి కొంచెం వేసుకుంటున్నాను. మరీ కదా వేయండి. ఇప్పుడు కొంచెం కారం తక్కువైంది కదా, ఇప్పుడు ఇందులో కారం వాటర్లో కలుపుకొని కొద్దిగా వేసుకున్నాను. కారంలో కొంచెం వాటర్లో కలిపి వేసాను. ఇలాగా ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఒక పావు గంట సేపు ఇలా కలపాలి బాగాను. మొత్తం ఇంగువ, ఉప్పు, నువ్వులు, సోడా అన్నీ కలిసేటంత వరకు బాగా కలుపుకోవాలి. నువ్వులు తీసేయమ్మ ఇవన్నీ. ఇప్పుడు ఇలాగా వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోవాలి. మా ఆంటీ గారు చేస్తున్నారు. మా ఆంటీ నేను కలిపి చేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసి ఇలా కలపడంలోనే అప్పడం అనేది చాలా గుల్లగా టేస్టీగా కూడా వస్తుంది. ఇలా బట్టలు ఉతికేటట్లుగా ఇలా 2 చేతులతో చేయాలి. లేకపోతే ఇక నాసేలాగా ఎంటేస్తుంది. నూనె రాసుకో ప్లేట్కి రా. ఇప్పుడు ఇలాగా ప్లేట్, ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని నూనె అంతా నూనె అంతా ఆయిల్ రాసుకోవాలి. ఇష్టం అయితే పెట్టుకో. ఇలా కొట్టాలి ఇలాగా గట్టిగా. ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకునేది ఇలా కొట్టాం ముద్ర.
ఈ ముద్దకి తేడా చూడండి. ఇప్పుడు ఇది చూడు. కొంచెం వాటర్ వేయమ్మ నాకు చేతులు, లేకపోతే గిన్నెలలో అది గట్టి ముద్దలో చేసి ముద్దలా గిలగా గోలుగా రౌండ్గా నూనె పెట్టుకోకరా చేతికి. ఇప్పుడు 2 చేతులతో కలిపే ముద్ద ఇలా వైట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇదే ముద్దని చూడండి, కొంచెం కలరు చేంజ్ ఉంటుంది. కలరు కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన ముద్దని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాం. ఇలా 2 చేతులతో బట్టలు ఉతికేటట్లుగా ఉతికి మొత్తం అంతా ప్లేట్కి వేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుతామో అంత అప్పడం గుళ్ళు అనేది వస్తుంది. ఇలా కలపడం ఒక పావుగంట సేపు అయినా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది పావుగంట సేపు కలిపి పెట్టుకునేది. ఇప్పుడు మళ్ళీ పావుగంట సేపు మళ్ళీ కలుపుతూ ఉన్నాము. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇలా మొత్తం అంతా ఇలా రౌండ్గా చుట్టుకున్నాను పెద్దది. ఇంకా చెంచాకి ఆయిల్ రాసి ఇలా మొత్తం అంతా తీసుకోవాలి. ఇలా మన చేతులకి ఉండేది రావాలంటే లాస్ట్లో ఇలా బియ్యం పిండి చేతికి వేసుకుంటూ ఇలా 2 చేతులు ఉద్దితే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నీ ఉండలు మొత్తం అన్నీ ఇలా చుట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇలా చుడితే ఆరిపోతూ ఉంటాయి కనుకనే మనం ఇప్పుడు కొద్దిగా చుట్టాం కదా, ఇప్పుడు అప్పడాలుగా చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకోవాలి. వేసి ఈ చుట్టిన ముద్దని ఒకరు చేస్తుంటే ఒకరు ఇలా అప్పడాలు చేసుకోవాలి, లేకపోతే ఆరిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు చపాతీ ముద్ద పెట్టి చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా చేసుకోవాలి. పర్వాలేదు. అవును, నేను మళ్ళీ నూనె మళ్ళీ వెళ్ళి కడుక్కొని అవునవును మళ్ళీ రావాలి. ఇప్పుడు ఇలా చపాతీలాగా చేసుకున్నాం కదా అప్పడాలు. ఇలా లావుగా కాదు, ఇలా పల్చగా కాదు, ఇలా మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా పిండిని వేసి చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ ఉండలు చుట్టుకున్నాం కదా, ఇలా అప్పడాలు వేసుకున్నాం. ఇలా దొంతి పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఈ చిన్న ముద్దకి ఇప్పుడు కొంచెం నూనె వేసి నూనె అప్పడాలా చేస్తాం. ఆల్రెడీ నూనె ఇందులో ఉన్నాయి కదా, మీదని కనిపించే విధంగా ఇలా మొత్తం అంతా నువ్వులు వేసి ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా నువ్వులు అంటే ఇలా నువ్వులు బయటికి కనిపించే విధంగా అన్నమాట. ఈ నువ్వులు ఇలా బియ్యం పిండి వేసుకొని ఇలా అప్పడాలు ఇలా చేసుకోవాలి. మనం ఇలా చేస్తూ ఉంటే రౌండ్గా వస్తాయి. ఇలా చేసుకున్న అప్పడాలు ఇలా మొత్తం బియ్యం పిండి వేసుకొని అలా పెట్టుకొని చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసి చేయడం వల్ల అంటకుండా ఉంటాయి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా అప్పడాలు చేసుకోవాలి.
ఇలా మీదన వేసిన నువ్వులు ఇవి ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఇవి కూడా ఇలా చేసుకొని వేరే పెట్టుకోవాలి. కదమ్మా వెళ్ళిపోదాం. ఇలా నువ్వుల అప్పడాలు ఇవన్నీ మొత్తం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో ఒక్కొక్కటి అంటకుండా అన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఆరబెట్టుకోవాలి. ఇలా అప్పడాలు మొత్తం అన్నీ ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి. రెండు గంటల్లో అయితే ఆరిపోతాయి. మంచి ఎండ ఎక్కువగా ఉంది కదా. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఎండిన తర్వాత మీదని ఇంకొక క్లాత్ వేసేసి ఎండబెట్టుకోవాలి, లేకపోతే గాలికి ఎగిరిపోతాయి. అప్పడాలు బాగా వెండిపోయేవండి. ఇప్పుడు ఇవన్నీ ఒక పాలిథిన్ కవర్లో వేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. మన ఇంట్లో తయారు చేసుకున్న